భారతదేశ నార్కోటిక్స్ నియంత్రణ చరిత్రలోనే అత్యంత అరుదైన ప్రమాదకరమైన మత్తు పదార్థాల నెట్వర్క్ను మన రక్షణ సంస్థలు ఛేదించాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు ఇతర అంతర్జాతీయ నిఘా సంస్థల సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్ రెడ్ పిల్ దేశంలోని మొదటిసారిగా క్యాప్టగన్ అనే సింథటిక్ డ్రగ్ ను భారీ ఎత్తున పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 182 కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్ ను సాధారణంగా జిహాదీ డ్రగ్ లేదా పూర్ మ్యాన్స్ కోకెన్ అని పిలుస్తారు. భారతదేశ భూభాగాన్ని అంతర్జాతీయ స్మగ్లింగ్ కోసం ట్రాన్సిట్ రూట్ అంటే రవాణా మార్గంగా వాడుకునేందుకు అంతర్జాతీయ ముఠాలు చేసిన కుట్రను ఈ ఆపరేషన్ భగ్నం చేస్తుంది. భద్రతా నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది కేవలం ఒక డ్రగ్స్ కేసు మాత్రమే కాదు, దేశ అంతర్గత భద్రత, పోర్టు సెక్యూరిటీ, అంతర్జాతీయ ఉగ్రవాద ఫండింగ్ వ్యవస్థలతో ముడిపడి ఉన్న అత్యంత కీలక పరిణామం. 1960ల కాలంలో జర్మనీలో దీనిని మొదటిసారిగా ఒక ఔషధంగా అభివృద్ధి చేశారు. ఇందులో ఫెనైథైలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ప్రధానంగా ఉంటుంది. ఆ కాలంలో పిల్లలలో ఉండే అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్, నిద్రమత్తు వ్యాధి మరియు తీవ్రమైన డిప్రెషన్ వంటి మానసిక సమస్యల చికిత్స కోసం వైద్యులు దీనిని వాడేవారు. అయితే రాను రాను ఈ మందు వాడుతున్న రోగులు దీనికి తీవ్రంగా బానిసలుగా మారిపోతున్నారని, ఇది వారి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని గుర్తించారు. దీనివల్ల ఏర్పడే తీవ్రమైన దుష్ప్రభావాల దృష్ట్యా 1980ల నాటికి అమెరికాతో సహా ప్రపంచంలోని అత్యధిక దేశాలు దీనిని పూర్తిగా నిషేధించాయి. అధికారికంగా నిషేధానికి గురైన తర్వాత ఈ డ్రగ్ ఫార్ములా అంతర్జాతీయ అండర్ వరల్డ్ మరియు ఉగ్రవాద ముఠాల చేతిలోకి వెళ్లింది. ఈ డ్రగ్ ను రహస్య ల్యాబ్లలో తయారు చేస్తూ అందులో యాంఫెటమైన్, మెంథాంఫెటమైన్, కెఫిన్ వంటి తీవ్రమైన రసాయనాలను కలపడం ప్రారంభించారు. మిడిల్ ఈస్ట్ దేశాలలో ముఖ్యంగా సిరియా అంతర్యుద్ధం సమయంలో ఈ డ్రగ్ విపరీతమైన ప్రాచుర్యం పొందింది. ISIS వంటి ఉగ్రవాద సంస్థలు తమ ప్లాన్లో భాగంగా ఈ టాబ్లెట్లను ఉగ్రవాదులకు ఇచ్చేవి. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తికి కంటి మీద కునుకు ఉండదు, ఆకలి వేయదు, అలసట అనేది అస్సలు తెలియదు. అన్నిటికి మించి భయం, సానుభూతి, విచక్షణ వంటి మానవ సహజమైన భావనలు పూర్తిగా నశించిపోతాయి. తీవ్రమైన కోపం, ఆవేశం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతాయి. ఉగ్రవాదులు ఎటువంటి భయం లేదా పశ్చాత్తాపం లేకుండా ఘోరమైన అరాచకాలు చేయడానికి, రోజుల తరబడి యుద్ధ రంగంలో నిద్ర లేకుండా పోరాడడానికి ఈ మందు సహాయపడేది. అందుకే దీనికి జిహాదీ డ్రగ్ అనే పేరు వచ్చింది. సిరియా వంటి దేశాలు తమ ఆర్థిక వనరుల కోసం, ఉగ్రవాద నెట్వర్క్ల ఫండింగ్ కోసం ఈ డ్రగ్స్ ను విచ్చలవిడిగా ఉత్పత్తి చేసి గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా సౌదీ అరేబియా స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాయి. పశ్చిమాసియాకు చెందిన ఒక అంతర్జాతీయ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నుంచి భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCBకి ఒక అత్యంత రహస్య సమాచారం అందింది. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లు భారతదేశాన్ని కేవలం ఒక రవాణా కేంద్రంగా వాడుకుంటూ సిరియా నుంచి వచ్చిన డ్రగ్స్ ను ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఆ సమాచార సారాంశం. దీంతో అలర్ట్ అయిన NSB అధికారులు ఆపరేషన్ రెడ్ పిల్ ను ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా NSB అధికారులు దేశ రాజధాని ఢిల్లీలోని నెట్ సరాయ్ ప్రాంతంలో ఉన్న ఒక ఇళ్లపైన దాడి చేశారు. అక్కడ నివసిస్తున్న ఒక సిరియా దేశస్తుని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు చేయగా కమర్షియల్ చపాతీ కటింగ్ మిషన్ లోపల అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన సుమారు 31.5 కిలోల క్యాప్టగన్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ యంత్రాన్ని ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని చెడ్డా నగరానికి ఎగుమతి చేయడానికి ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచారు. విచారణలో ఆ సిరియా పౌరుడు నవంబర్ 15, 2024న టూరిస్టు వీసాపై భారతదేశంలోకి ప్రవేశించాడని తేలింది. జనవరి 12, 2020తో అతని వీసా గడువు ముగిసినప్పటికీ అతడు అక్రమంగా దేశంలోనే ఉంటూ ఢిల్లీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ అంతర్జాతీయ నెట్వర్క్ ను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టైన సిరియా నిందితుని అధికారులు తమదైన శైలిలో విచారించగా ఈ నెట్వర్క్ కు సంబంధించిన అసలు పెద్ద గుట్టు బయటపడింది. గుజరాత్లోని కండ్ల సమీపంలో గల ప్రైవేటు రేవు అయిన ముంద్రా పోర్టు కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్ లో ఒక భారీ కంటైనర్ నిలిచి ఉందని నిందితుడు ఒప్పుకున్నాడు. NCB బలగాలు వెంటనే గుజరాత్ చేరుకుని ఆ కంటైనర్ ను తనిఖీ చేశాయి. ఆ కంటైనర్ సిరియా నుంచి దిగుమతి అయింది. అందులో గొర్రెబొచ్చు ఉన్నట్లు కస్టమ్స్ డిక్లరేషన్ లో పేర్కొన్నారు. అయితే బొచ్చు సంచుల మధ్యలో దాచిన 3 పెద్ద బ్యాగులను అధికారులు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో ఏకంగా 196.2 కిలోల క్యాప్టగన్ పౌడర్ లభించింది. ఢిల్లీలో దొరికిన టాబ్లెట్లు, ముంద్రా పోర్టులో దొరికిన పౌడర్ మొత్తంగా కలిపి 227.7 కిలోల క్యాప్టగన్ మత్తు పదార్థాన్ని ఆపరేషన్ రెడ్ పిల్ ద్వారా సీజ్ చేశారు. దీని అంతర్జాతీయ విలువే 182 కోట్లు. ఈ మొత్తం కన్సైన్మెంట్ సౌదీ అరేబియా మరియు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు చేరాల్సి ఉంది. భారతదేశాన్ని గ్లోబల్ నార్కో కార్టెల్స్ తమ రవాణా కారిడార్గా మార్చుకోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత తీవ్రమైన ముప్పుగా పరిగణించారు. డ్రగ్స్ అనేవి దేశ ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును, దేశ భద్రతను నాశనం చేసే ఒక నిశ్శబ్ద యుద్ధమని ప్రధాని మోడీ ఎప్పుడూ హెచ్చరిస్తుంటారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయ ఏజెన్సీలతో, ముఖ్యంగా గల్ఫ్, పాశ్చాత్య దేశాల భద్రతా విభాగాలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ అంతర్జాతీయ దౌత్య సంబంధాల వల్లే
పశ్చిమాసియా ఏజెన్సీ నుంచి భారత్కు ఖచ్చితమైన సమాచారం అందింది. ఏఈ ఆధారిత స్కానింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను రక్షణ సంస్థల్లో ప్రవేశపెట్టడం వెనుక మోడీ విజన్, వ్యూహాత్మక సంకల్పం స్పష్టంగా కనిపిస్తాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించిన ఈ ఆపరేషన్ రికార్డు సమయంలో విజయవంతం కావడం వెనుక ఆయన ఒక తిరుగులేని వ్యూహకర్తగా నిలిచారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నార్కో టెర్రరిజం పైన జీరో టాలరెన్స్ విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఎన్సీబీ, ఐబీ, కస్టమ్స్, కోస్ట్ గార్డ్ వంటి వివిధ సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చి ఎలాంటి సమాచార జాప్యం లేకుండా వేగంగా ఆదేశాలు జారీ చేయడంలో అమిత్ షా వ్యూహం అద్భుతంగా పనిచేస్తుంది. ఢిల్లీలో సిరియా నిందితుడు దొరికిన వెంటనే ముద్రా పోర్టులో ఉన్న కంటైనర్ను సీజ్ చేయడానికి అవసరమైన క్లియరెన్సులు, రాష్ట్ర సరిహద్దులో హై అలర్ట్ జారీ చేయడం వంటి నిర్ణయాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఎంతటి అంతర్జాతీయ శక్తులు ఉన్నా వాటిని వేళ్లతో సహా పెకిలించాల్సిందేనని దర్యాప్తు సంస్థలకు ఆయన పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ ఆపరేషన్ విజయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించి భారతదేశ భద్రతతో ఆడుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని అంతర్జాతీయ వేదికలపై స్పష్టమైన సందేశాన్ని పంపారు. దర్యాప్తు వర్గాల అంచనా ప్రకారం ఈ నెట్వర్క్ వెనుక కేవలం డ్రగ్ మాఫియా మాత్రమే కాకుండా నకిలీ పాస్పోర్టు ముఠాలు, హవాలా డబ్బు మార్పిడి గ్యాంగులు, షెల్ కంపెనీలు మరియు అంతర్జాతీయ ఫ్రైట్ ఫార్వర్డింగ్ చైనా కూడా పనిచేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా చపాతీ కటింగ్ మిషన్, గొర్రుబుచ్చు వంటి సాధారణ కమర్షియల్ కార్గోల్లో డ్రగ్స్ దాచడం చూస్తే ఈ ముఠాలు కస్టమ్స్ స్కానింగ్ విధానాలపైన ముందుగానే అవగాహనతోటి వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు ద్వారా భారతదేశం కేవలం వినియోగ మార్కెట్ కాకుండా అంతర్జాతీయ డ్రగ్ ట్రాన్సిట్ కారిడార్గా మారే ప్రమాదం ఉన్నట్లు కేంద్ర సంస్థలు గుర్తించాయి. అరేబియా సముద్రం, గుజరాత్ తీర ప్రాంతం, ప్రైవేటు పోర్టులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ముఠాలు పనిచేస్తున్నాయని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, మధ్యప్రాచ్యం మధ్య భారీ వాణిజ్య రవాణా ఉండడం వల్ల వేలాది కంటైనర్ల మధ్య డ్రగ్స్ను దాచిపెట్టడం స్మగ్లర్లకు సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న మరో విషయం నార్కో టెర్రరిజం విస్తరణ. అంటే డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ హెరాయిన్ నెట్వర్క్లు, లష్కర్-ఏ-తోయిబా వంటి సంస్థల ఫండింగ్ వ్యవస్థల మధ్య సంబంధాలు బయటపడినట్లే క్యాప్టగన్ ద్వారా కూడా అంతర్జాతీయ మిలిటెంట్ నెట్వర్క్లకు నిధులు చేరుతున్నాయా అనే కోణంలో భారత దర్యాప్తు సంస్థలు ఇప్పుడు విదేశీ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాయి. క్యాప్టగన్ను పూర్ మ్యాన్స్ కోకెన్ అని పిలిచినా దీని ప్రభావం సాధారణ మత్తు పదార్థాల కంటే మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్లో తీవ్రమైన మానసిక అస్థిరత, హింసాత్మక స్వభావం, భ్రాంతులు, గుండె సంబంధిత వ్యాధులు, మెదడు నరాలు దెబ్బతినడం వంటి పరిణామాలు కనిపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డ్రగ్ ప్రభావం తగ్గిన తర్వాత తీవ్ర డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య ప్రవణతలు కూడా పెరుగుతాయని వైద్య నివేదికలు వెల్లడించాయి. భారతదేశ తీర ప్రాంతాలు, పోర్టులు మరియు మెట్రో నగరాలను అంతర్జాతీయ డ్రగ్ మాఫియా తమ రవాణా మార్గాలుగా వాడుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా గుజరాత్ తీరంలో ముంద్రా పోర్టులో రికార్డు స్థాయి డ్రగ్స్ పట్టుబడ్డాయి. అటువంటి కొన్ని పెద్ద కేసులు భారతదేశ నార్కోటిక్స్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ పట్టివేత 2021 సెప్టెంబర్లో గుజరాత్లోని ముంద్రా పోర్టులోనే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన 2 కంటైనర్లలో ఏకంగా 3,000 కిలోల మొత్తం విలువ 21,000 కోట్ల హైగ్రేడ్ హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీజ్ చేసింది. దీని వెనుక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ లింకులు ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఎన్సీబీ మరియు ఇండియన్ నేవీ సంయుక్తంగా హిందూ మహాసముద్రంలో చేపట్టిన భారీ ఆపరేషన్లో ఒక ఇరాన్ నౌకను అడ్డుకుని అందులో దాదాపు 2,500 కిలోలు అంటే 12,000 కోట్ల విలువైన స్వచ్ఛమైన మెథాంఫెటమైన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు నుంచి డ్రగ్స్ లోడై భారత్, శ్రీలంక, మాల్దీవులకు తరలిపోతున్నట్లుగా గుర్తించారు. ముంబై రేవులో ఎక్వడార్, దక్షిణ అమెరికా దేశం నుంచి వచ్చిన ఒక కమర్షియల్ కార్గో కంటైనర్ను ఎన్సీబీ తనిఖీ చేయగా అందులో చాకచక్యంగా దాచిన 349 కిలోల కోకేన్ దొరికింది. ఇక రోజువారీ లెక్కల ప్రకారం చూసుకుంటే కిలోలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా గుట్టుచప్పుడు కాకుండా మహానగరాల్లో ఈ చీకటి వ్యాపారం సాగుతూనే ఉంది. దీన్ని నిర్మూలించడానికి ప్రభుత్వ యంత్రాంగం నిత్యం తన నిఘా నేత్రంతో కనిపెడుతూనే ఉన్నారు. రాజకీయ నాయకత్వం యొక్క గట్టి సంకల్పం, వ్యూహాత్మక ఆలోచనలు మరియు భద్రతా సంస్థల అంకితభావం కలగలిపి ఆపరేషన్ రెడ్ పిల్ను దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిపాయి. ఈ మొత్తం ఆపరేషన్ భారత నిఘా సంస్థల మధ్య సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఎన్సీబీ, కస్టమ్స్, పోర్టు అథారిటీలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, అంతర్జాతీయ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు కలిసి పనిచేయడం వల్లే ఇంత పెద్ద నెట్వర్క్ బయటపడింది. ప్రస్తుతం ఎన్సీబీ అధికారులు ఈ కేసులో నిందితుల మొబైల్ డేటా, ఐపీ అడ్రస్లు మరియు అంతర్జాతీయ కాల్ డేటా రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఈ తరహా అంతర్జాతీయ స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు రాబోయే రోజుల్లో పోర్టులు, ఐసీడీలు, ఇన్లాండ్ కంటైనర్ డిపోట్స్, కార్గో హబ్లు, ఫ్రైట్ చెక్ పాయింట్ల వద్ద స్కానింగ్ విధానాలు మరింత కఠినతరం కానున్నాయి. భవిష్యత్తులో భారత్ మీద జరిగే అంతర్జాతీయ డ్రగ్ రవాణాను అడ్డుకోవడానికి ఏఏ ఆధారిత కార్గో స్కానింగ్, డేటా అనాలిటిక్స్,
షిప్పింగ్ ప్యాటర్న్ మానిటరింగ్, అంతర్జాతీయ డేటాబేస్ లింకింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వినియోగాన్ని కూడా పెంచాలని కేంద్ర సంస్థలు నిర్ణయించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ దేశంలో పనిచేస్తున్న డ్రగ్ కార్టెల్స్ ను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్నామని స్పష్టం చేశారు. 2026లో నార్కోటిక్స్ కేసుల్లో శిక్షల శాతం పెరగడం, భారీ స్థాయిలో డ్రగ్స్ సీజులు జరగడం, అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల అరెస్టులు పెరగడం కేంద్ర సంస్థల దూకుడు చర్యలకు నిదర్శనంగా అధికారులు పేర్కొంటున్నారు.